శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 17 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లేనిపోని అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అకారణంగా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల్లోపు మీ పనులు విజయవంతమవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మధ్యాహ్నం 12:44 తర్వాత ఎదురుండదు, విజయం తథ్యం. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి కుంభరాశిలో ఉన్నాడు. అంటే మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు 12 రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా బలం బాగుంది. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ధనలాభం కలిగే సూచనలు శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల కనిపిస్తున్నాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. పుబ్బా నక్షత్రానికి కూడా శుక్రుడే అధిపతి. శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు శని ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనపరంగా ఈరోజు చేసే ప్రయత్నాలు, కొత్త ప్రయత్నాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం ఉంది. అలాగే చెవులు గుట్టించడానికి మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి మఖా నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులకు కూడా మఖా నక్షత్రం చాలా మంచిది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొత్తగా కొన్నవి మొదటిసారి నడపడానికి ఈ నక్షత్రం మంచిది. లేదా మోటారు వాహనాలు అంటే బండి కానీ, కారు కానీ మొదటిసారి కొనటానికి, అమ్మటానికి కూడా ఈ మఖా నక్షత్రం చాలా మంచిది. సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 12:44 లోపు మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. ఈ పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. బోరింగ్ పనులకు అనుకూలం. అలాగే పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా గర్భాధానం కార్యక్రమానికి అనుకూలం. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు మొక్కలు నాటడానికి కూడా పుబ్బా మంచిది. ఎవరికైనా జాతక దోషాలు, గ్రహదోషాలు ఎక్కువగా ఉంటే అవన్నీ పోగొట్టుకోవటానికి మొక్కలు ఎక్కడైనా నాటి నీళ్లు పోయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మేషరాశి వాళ్ళ పిల్లలు జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల అభివృద్ధి చూసి మేషరాశి వాళ్ళకు కూడా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చాలా గొప్ప పేరు సమాజంలో పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రుణాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. శత్రువులు పెరుగుతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వీళ్ళు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం, జాగ్రత్తగా శత్రువులతో వ్యవహరించడం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది.
ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. జీవితంలో ఎదగటానికి చేసే అన్ని ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి వ్యవహారంలో కూడా ఒక పరిష్కారం కనిపిస్తుంది. ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంటుంది. చేస్తున్నటువంటి ప్రతి పని పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. దాయాదులతో అంటే సోదరులతో సోదరీమణులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ప్రతి పనిలో కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి అనుకూలతే ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా సింహరాశి వాళ్ళు ఈరోజు ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్యసిద్ధి యోగం ఉంది. వాళ్ళు అనుకున్నవి చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము కనిపిస్తున్నాయి. నూతన వస్త్రలాభం కూడా కన్యారాశి వాళ్ళకి మంచి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది. గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మంచి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార పరంగా మాత్రం కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఒక్క వ్యాపారం తప్ప అన్ని రంగాలు బాగున్నాయి. వ్యాపార రంగంలో మాత్రం ధనపరంగా ఇబ్బందులు నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే వృశ్చిక రాశి వ్యాపారస్తులు కొద్దిగా వ్యాపార పరంగా ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో శత్రువులు కూడా వృశ్చిక రాశికి పెరుగుతారు. కాబట్టి శత్రువుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నించినా కూడా ఆ పనుల్లో ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విఘ్న నాయకుడైనటువంటి గణపతిని స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా ఆ విఘ్నాలు అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తే గృహంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కొన్ని పథకాలు రచించుకుంటారు. ఆ పథకాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు మకర రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తే ఉద్యోగం లేని వాళ్ళకి అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ఉద్యోగ రంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా కోర్టులో ఉన్నటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కార మార్గం లభించే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే అన్ని రకాలైనటువంటి శత్రుత్వ భావనలు తొలగిపోతాయి. శత్రువులు కూడా మీకు అనుకూలంగా మెలుగుతూ ఉంటారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే సంకష్టహర చతుర్థి. శుక్రవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చినాయి. కాబట్టి ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. ఓం గూం హేరంబాయ నమః. ఓం గూం హేరంబాయ నమః 21 సార్లు చదువుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు గణపతి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుభ కార్యక్రమాల గురించి చర్చలు చేసుకోవడానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. అలాగే నూతన వస్తువులు నూతన వస్త్రాలు ధరించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అంతేకాకుండా అధికారులను కలుసుకొని వాళ్ళకి కొత్త మార్గాలు నిర్దేశించడానికి చేసే ప్రయత్నాలకు కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. లేదా అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలకు కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ ఇలాంటివి మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా కొనడానికి శుక్రహోర మంచిది. ఆడవాళ్ళైతే గాజులు,
బంగారము ఇలాంటివి కొనడానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.